బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంత్రి అడ్లూరి వ్యవహారంపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. మంత్రి అడ్లూరి తనకు సోదరుడని 30 ఏళ్లుగా ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. తాను ఆయనపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంత్రి అడ్లూరి వ్యవహారంపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. మంత్రి అడ్లూరి తనకు సోదరుడని 30 ఏళ్లుగా ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. తాను ఆయనపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రైట్, ఇక ఇటు మంత్రి అడ్లూరి వ్యవహారంపై అయితే పొన్నం ప్రభాకర్ స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, మొత్తానికైతే మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే నేను అడ్లూరి లక్ష్మణ్ని ఏమీ అనలేదు, మంచి సాన్నిహిత్యం ఉందని చెప్తున్నారు. బట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అసలు ఏం జరగబోతుంది? అంటే ఈ వాదం ఇంతటితో సమసిపోతుందా? ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వైపు పొన్నం ప్రభాకర్ ను, మరోవైపు అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరిని తన నివాసానికి పిలిపించుకున్నారు. అయితే పొన్నం ప్రభాకర్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసానికి రాకముందే పత్రికా ప్రకటన ఒకటి రిలీజ్ చేశారు. అందులో అసలు రాజకీయాల కంటే ఎక్కువ మా ఇద్దరి మధ్యలో దోస్తానుంది, ఫ్రెండ్షిప్ ఉంది, స్నేహభావం ఉంది, 30 ఏళ్లుగా మేమిద్దరం సుపరిచితులము, నేను అట్టడుగు వర్గాల నుంచి వచ్చాను, అతను కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చాడు, లక్ష్మణ్ కూడా, మా ఇద్దరి స్నేహబంధం 30 ఏళ్లకు పైగా ఉంది. అసలు నేను అడ్లూరు లక్ష్మణ్ ని ఉద్దేశించి ఏమీ మాట్లాడలేదు, కానీ కొంతమంది వ్యక్తులు దాన్ని దుష్ప్రచారం చేశారు. దాంతో అడ్లూరు లక్ష్మణ్ మనసు నొచ్చుకుని ఉంటే నేను చింతిస్తున్నాను, అదే విధంగా విచారిస్తున్నాను అనేది కూడా అందులో వ్యక్తం చేశారు. మొత్తానికి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ నాకు అన్నలాంటి వాడు, మొదటి నుంచి సోదర భావంతో ఉన్నాము, నాకన్నా పెద్దవాడు, మేము మొదటి నుంచి కలిసి ఉన్నాము, రాజకీయాల కంటే ఎక్కువ కూడా మా స్నేహబంధం ఎక్కువ విలువైనది అనేది కూడా పొన్నం ప్రభాకర్ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ఇప్పటికే అడ్లూరు లక్ష్మణ్ కు అదే విధంగా పొన్నం ప్రభాకర్ ఇద్దరిని కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరిని పిలిపించుకున్నారు. వాళ్ళిద్దరితో సయోధ్య గురించి సమన్వయంతో పనిచేయాలి, కలిసి పనిచేయాలని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కూడా ఇప్పటికే నార్సింగ్ లోని మహేష్ కుమార్ గౌడ్ నివాసానికి చేరుకున్నారు. మొత్తానికైతే ఓవైపు ఈ విచారం వ్యక్తం చేస్తున్నాను, చింతిస్తున్నాను, అడ్లూరు లక్ష్మణ్ మనసు నొచ్చుకునేది ఉంటే అనేది కూడా పొన్నం ప్రభాకర్ మీడియా ప్రకటన చేయడంతో ఇక ఈ అంశం సద్దుమణుగుతుంది అనేది కూడా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే రాజ్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ అయితే అంటే నిన్నటి వరకు కూడా పొన్నం ప్రభాకర్ సారీ చెప్పాలి అని అయితే ఒకటి మెన్షన్ చేశారు. ఇప్పటికే టీపీసీసీతో మీరు అన్నట్టు భేటీ అయ్యారు ఇద్దరు కూడా. మరి వివాదం ఇంతటితో సమసిపోతుందా? అంటే అడ్లూరి లక్ష్మణ్ కొంచెం తగ్గే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే మీడియా ప్రకటనను పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. అందులో భాగంగానే నేను అనలేదు, పూర్తిగా ఈ వార్తలంతా వక్రీకరించారు కొంతమంది వ్యక్తులు. అందులో భాగంగానే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తన మనసు నొచ్చుకున్నారు, దాంతోనే ఆయన బాధపడి ఉంటారు. అతను బాధపడ్డా, అతని మనసు నొచ్చుకున్నా గానీ నేను విచారిస్తున్నాను, చింతిస్తున్నాను అనేది కూడా ఆయన మీడియా ప్రకటనలో తెలియజేశారు. అంతేకాకుండా సయోధ్య కూర్చడానికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు మంత్రులను ఇంటికి కూడా రమ్మని చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ నివాసానికి కూడా ఇద్దరు మంత్రులు చేరుకున్నారు. కాబట్టి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకొని పనిచేయాలని చెప్పే అవకాశం ఉంది. తద్వారా ఇప్పటికే ప్రెస్ రిలీజ్ చేశారు కాబట్టి ఇక ఈ అంశం సంసిపోతుంది అనేది కూడా కాంగ్రెస్ వర్గాలు అయితే భావిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్రెడ్డి.